ఇంటిగ్రేషన్ ఎక్సర్సైజ్ 6Bలో సెకండ్ రోమన్లో మనం 2 క్వశ్చన్ చూసినాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఏ ఫార్మాట్ నుండి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, తర్వాత అప్లై చేయండి. ఓకే, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇక్కడ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఫార్మాట్లో ఉంది. సో మీకు ఇంతకుముందు చెప్పాను ఎట్లా సాల్వ్ చేయండి. న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్స్ టు a into derivative of denominator plus b into denominator plus c. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇక్కడ c తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ ఈ కాన్స్టెంట్ a b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ న్యూమరేటర్ హియర్? యూ కెన్ రైట్ హియర్ 2 cos x plus 3 sin x is equal to a into derivative of denominator. What is denominator here? 4 cos x plus 5 sin x. So the derivative ఇక్కడ రాసుకుందాం మనం. 4 as it is derivative of cos x minus sin x plus 5 as it is derivative of sin x cos x. Is it okay? Plus b into denominator రాసుకోవాలి ఇక్కడ. What is denominator? 4 cos x plus 5 sin x. సో నెక్స్ట్ మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ కాస్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి, తర్వాత సైన్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 4a సైన్ ఎక్స్ ప్లస్ 5a కాస్ ఎక్స్ ప్లస్ ఈ 4 ఇంటూ బి 4b కాస్ ఎక్స్ ప్లస్ 5b సైన్ ఎక్స్. తర్వాత ఈ కాస్ ఎక్స్ ఒక దగ్గర రాసుకోండి, ఇక్కడ 5a కాస్ ఎక్స్ 4b కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 5a ప్లస్ 4b cos x. ఎస్ ఆర్ నో? ప్లస్ తర్వాత ఇక్కడ మైనస్ 4a, తర్వాత ఇక్కడ 5b మైనస్ 4a ప్లస్ 5b sin x. నెక్స్ట్ ఇక్కడ LHS చూసుకోండి, 2 cos x ప్లస్ 3 sin x. నెక్స్ట్ ఏం చేయాలంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ cos x అండ్ sin x కంపేర్ చేయండి. What you are going to do here? Equating coefficients of cos x and sin x we get. So ఇక్కడ cos x coefficient ఏముంది? 5a plus 4b. ఇక్కడ ఏముంది? cos x coefficient 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్ 4a ప్లస్ 5b ఈక్వల్ టు 3. ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్ వచ్చినాయి. సో మీకు ఆల్రెడీ తెలిసి లీనియర్ ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి. ఐదర్ యూ కెన్ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ లీనియర్ మెథడ్. సో మనం ఇక్కడ లీనియర్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. ఈ 5కి 4కి ఎల్సిఎం ఏమొస్తుంది? 20. సో ఇక్కడ 5కి మల్టిప్లై చేయాలి 4తో, ఈ 4ని మల్టిప్లై చేయాలి 5తో. సో ఏమొస్తుంది? మల్టిప్లైడ్ బై దిస్ ఈక్వేషన్ బై 4 5 20a ప్లస్ ఇక్కడ 4 4 16b తర్వాత 4 2 8. ఇక్కడ దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. 5 4 మైనస్ 20a 5 5 25b ఈక్వల్ టు 5 3 15. ఇవి రెండు ఏం చేస్తే క్యాన్సల్ అయిపోతాయి. అడిషన్ చేయండి. 20a మైనస్ 20a క్యాన్సల్. 16b ప్లస్ 25b దిస్ 11 క్యారీ 1. ఇక్కడ 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4 41b ఈక్వల్ టు 8 ప్లస్ 15 23. సో b వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ? b ఈజ్ ఈక్వల్స్ టు 23 డివైడెడ్ బై 41. b వాల్యూ వచ్చేసి మనకు ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. put b is equals to 23 by 41 in that equation. దీనికి మనం అనుకుందాం ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇన్ ఈక్వేషన్ 2 we get ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తా. 5a ప్లస్ 4b ఈక్వల్ టు 2. b వాల్యూ ఏముంది ఇక్కడ? 23 by 41.
సో 5a plus 4 into 23 by 41 equal to 2. సో నెక్స్ట్ స్టెప్ దీనికి సాల్వ్ చేసుకుందాం మనం. 5a equal to 4 3s are 12, carry 1, 4 2s are 8 plus 1 9, 92 by 41 equal to 2. Next step 5a equal to 92 is 2 minus 92 by 41. ఇది ఇక్కడ ప్లస్ ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. ఓకే, 41 2s are 82 minus 92 by 41, 5a. So 5a equal to 82 minus 92 minus 10 by 41. ఈ 5 ఇక్కడ తెచ్చుకోండి, minus 10 by 5 into 41. ఈ 5 1s are 5 2s అంటే minus 2 by 41 is the value of a. సో మనకి ఇక్కడ సాల్వ్ చేయడానికి ఏమేమి కావాలి? ఏ వాల్యూ, బి వాల్యూ. ఏ వాల్యూ ఏమొచ్చింది? minus 2 by 41 అండ్ బి వాల్యూ 23 by 41. సో ఇవి రెండు మనకి ఇప్పుడు ఇంటిగ్రేషన్, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఏ వాల్యూ, బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం మనం. సో వాట్ ఈస్ ఏ? A is the minus 2 by 41, this as it is, plus b value 23 by 41, this as it is. ఇది ఏమిటి వాల్యూ? దీని వాల్యూ. ఓకే, ఇంటిగ్రేషన్ మొత్తం రాస్తాను నేను. 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x dx. ఇక్కడ చూడండి. సో దీనికి ఇంటిగ్రేషన్ చేసే ముందు ఇది ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై డినామినేటర్ రాసుకోండి. ఇక్కడ వాట్ ఈస్ డినామినేటర్ హియర్? 4 cos x plus 5 sin x dx plus 23 by 41 numerator divided by what is denominator? 4 cos x plus 5 sin x. సో దీనికి డెరివేటివ్ చేసుకుందాం, దీనికి ఇంటిగ్రేషన్. ఓకే, ఇక్కడ ఏముంది? -4 sin x plus 5 cos x. సేమ్ ఇక్కడ అట్లానే 4 cos x plus 5 sin x. ఇక్కడ చూసుకోండి, ఇది సేమ్ టర్మ్ వచ్చింది, క్యాన్సల్ అయిపోతుంది. ఇది చూడండి, దీని డెరివేటివ్ ఉంది 4 యాజ్ ఇట్ ఈస్, డెరివేటివ్ ఆఫ్ cos x minus sin x, డెరివేటివ్ ఆఫ్ sin x cos x 5 యాజ్ ఇట్ ఈస్. సో ఈ -2 by 41 కాన్స్టెంట్ అవుట్ సైడ్. దీని డెరివేటివ్ ఇది ఉందంటే మీకు ఒక ఫార్ములా తెలుసు, లాగ్ ఆఫ్ డినామినేటర్. వాట్ ఈస్ డినామినేటర్ హియర్? 4 cos x plus 5 sin x plus 23 by 41. ఇది క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x plus c. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్. మీన్స్ 2 cos x plus 3 sin x divided by 4 cos x plus 5 sin x dx. ఇది ఫస్ట్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో తేవడానికి ఈ ఫార్మాట్ యూజ్ చేసినాం మనం. గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారంటే మీకు ఇంటిగ్రేషన్ చేయడం అంత హార్డ్ ఏం లేదు. దీని డెరివేటివ్ ఉంది కాబట్టి దీనికి లాగ్ ఆఫ్ డినామినేటర్ రాసుకోవచ్చు. ఇది సేమ్ టర్మ్ వస్తుంది, క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ 1 వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x ప్లస్ c. ఓకే, థ్యాంక్ యూ.